హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? బయటికి వచ్చే వరకు తలుపులు బాదుతూనే ఉన్నాడు, అరుస్తూనే ఉన్నాడు. నేను అరవడం వల్లే బయటకు వచ్చారు, లేదంటే తెరిచేవాడే కాదు. వీడు హాల్లో పడుకోవాలంటే దోమలు కుడుతున్నాయి. ఎలా పడుకోవాలి నాన్న? మరి మావయ్య గారికి బెడ్రూమ్ ఇచ్చినప్పుడు నుంచి మీనా బాలు ఇక్కడే పడుకుంటున్నారు కదా, అప్పుడు మీకేం అనిపించలేదా? వాళ్ళ కంఫర్ట్ గురించే అన్నయ్య మాట్లాడుతూనే ఉన్నాడు. మిగతా వాళ్ళు ఏమైపోతే వాళ్ళకెందుకు? ఏమైనా నువ్వేనా వాళ్ళిద్దరికీ ఉసిగలిపింది పంపించింది? అవును, నేనే వెళ్ళి తలుపులు బాదమని ఆయనకి రెచ్చగొట్టి పంపించాను. దానికి రవి, శృతి సాక్ష్యాలు. ఏం మాట్లాడతావమ్మా? వదిన ఆపినా అన్నయ్య ఆగకుండా వెళ్ళాడు. అయినా బాలు కరెక్ట్గానే అడిగాడు కదా చేశాడు. మీనాకి ఎందుకు అనవసరంగా అంటున్నారు? వాళ్ళతో ఏసీ లేదు, ఎలా పడుకోవాలి? పోనీ ఏసీ పెట్టించుకోము కదా నాన్న. అవును, పాపం వాడెలా పడుకుంటాడు? ఎప్పటికీ శృతి వాళ్ళు ఏసీ పెట్టిద్దామంటే మీరే వద్దని చెప్పారు. ఏంటి ఇంకొకరు దయాధర్మంతో మీద బతకడం నీకు ఇష్టమేనా? కానీ నాకు నచ్చదు. చిన్నప్పటి నుంచి నలుగురు పిల్లలతో ఈ ఇంట్లో ఉన్నాం. ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడే అవసరం పడిందా? అలా అంటే దోమలు మనోజ్ అన్నయ్యని కుడతాయా? బాలు అన్నయ్యని మీనా వదిలిని కొట్టవా? ఒక మనోజ్ అన్నయ్యకే ఉంటుందా? వీళ్ళకు ఉండదా? ఏంటి? మా అమ్మ నా కోసం ఏసీ పంపిస్తానంది అంకుల్, అంతే తప్ప మిమ్మల్ని తక్కువ చేయాలని ఏమీ కాదు అంకుల్. నేను ఆవిడిని తప్పు పట్టడం లేదమ్మా. మా ఆవిడనే తప్పు పడుతున్నాను. అవును, నన్నే తప్పు పట్టండి. మీరేదేది ఇంకొకరు ఎవరు నచ్చదు. ఏంటి వాళ్ళ కోసం యుద్ధం చేస్తారు మీరు? ఇవాళ మా అమ్మ ప్రశాంతంగా నిద్రపోతుంది. ఎందుకో చెప్పుకో. నన్ను అన్నారు కదా, హాయిగా నిద్రపోతారు. కరెక్ట్. రేపు అందరికీ పనులు ఉన్నాయి కదా, వెళ్ళి పడుకోండి. అలాగే నాన్న. అరే, అటు ఇటు కన్నా కింద పడుకోలేను. జాతరత్నం, ఇక్కడే పడుకో. మీనా, నువ్వు తొందరగా రా, లేదంటే వీడు రూమ్కి కూడా మింగేస్తాడు. రూమ్కి. అరే, మీ అమ్మ నాగారు ఏంటి? నేను అన్నాను. ఏమీ అనలేదు. మనోజ్, నీకేం చేసావు? చేసుకో. ప్రశాంతంగా ఎలా పడుకున్నారో చూడు. మీనా వచ్చింది. మీనా, ఏంటి? ఛార్జర్ మర్చిపోయాను, తీసుకోను. అరే, ఏంట్రా ఛార్జర్? వెళ్ళు. వీడొకడో. అవును, నా దగ్గర ఫేవరెట్ ఇల్లు ఇది. తెలియదు నాకు. దాని మీద పడుకుంటే కానీ నిద్ర పట్టదు. మీనా వచ్చింది. అదే పుట్టింటికి రా, నా ఫేవరెట్ దిండు. దాని మీద పడుకుంటేనే నాకు నిద్ర పడుతుంది. ఒరే, అదేం అలవాటురా దరిద్రుడా? పొద్దున్నే లేచి దిండు మీద అలా పడుకుంటావురా? తీసుకోరా. ఒరే, ఎప్పుడురా? ఏం కావాలరా? నేను మర్చిపోయానురా. నువ్వు ఉండు. ఏం చేస్తున్నావు? అరే, ఈ మూడు తీసుకుని పోరా. ఎక్కడమ్మా? వాడు ఏసీలో పడుకున్నాడు. నాకేమో నిద్ర. ఇదిగో నా కర్మ. ఇంత మీనమ్మ చేసిన పనికి, నాయనమ్మ చేసిన పనికి. అరే మీనా, మీ నాయనమ్మ చెప్పినట్లు పని ఏం చేస్తాం? ఎదురు చెప్పలేం కదా. పడుకో. సరే రోహిణి. సరే రోహిణి, ఎందుకు? నేను నిన్న బాధపడుతున్నాను. నాకేం బాధ లేదు. మన బిజినెస్ బాగా క్లిక్ అయ్యాక ఒక ఫ్లాట్ తీసుకుని వెళ్ళిపోదాం. ఏంటి, సపరేట్గానా? మనకు సెల్ఫ్గా ఒక రూమ్ ఉండాలి కదా. రూమ్ వేరే, ప్లేట్లు వేరు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? బిజినెస్ సెట్ అయ్యాక చూద్దాం. పడుకో. మళ్ళీ వచ్చాడు. రే మీనా, పరుస్తుంది. ఏంటి మీనా, పడుకోవడానికి అంత మంచం పెట్టుకుని కూడా నేల మీద పడుకుంటావు? ఆ మంచం మనది కాదండి, ఈ రాత్రికి మనదే. హాయిగా పడుకుందాం. భార్యకి భర్త ఎంత ప్రత్యేకమో తన పడుకోబోయే మంచం కూడా అంతే ప్రత్యేకం. మొగుడికి మంచానికి కంచానికి ఏమైనా సంబంధం ఉందా? చాలా ఉంది. అది మీకు చెప్పినా ఈ బుర్రకు అర్థం కాదులే. కానీ ఈ చాప మీద వేసుకుని మీరు పడుకోండి, నేను నేల మీద పడుకుంటాను. ఏంటి అరే, ఎందుకు కింద పడుకోవడం? చాప మీద పడుకుంటే మంచం మీద పడుకోవాలా? అయినా నువ్వు నేల మీద పడుకుంటే నేనెందుకు మంచం మీద పడుకుంటాను?
ఆశపడుతున్న నేను నా మీనా పక్కనే పడుకోవాలి. నా తల మీద నా గుండె మీద తల పెట్టుకుని పడుకోవాలి. సరే అయితే ఏంటి మనం అంత హాయిగా పడుకుంటే రోజంతా ఇంట్లో గొడవలు ఏమీ జరగవుగా. చిన్నప్పుడు అమ్మఒడి, పెళ్ళయ్యాక భర్త కౌగిలి, అంతే తప్ప. ఏంటి రోహిణి, నీళ్లు తాగడానికి కావాలా? నిద్ర పట్టలేదా? నా డిగ్రీ పూర్తి చేయడానికి నేను చాలా కష్టపడలేదు. హాల్లో మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. వారం రోజులు ఓపిక పట్టు, ఆ తర్వాత హాయిగా నిద్ర పడుకుందు కానీ. ఈ వారం అయితే పర్లేదు, నెలలో 2 వారాల పాటు ఇలాగే నా పరిస్థితి ఇక్కడే ఉంటుందేమో. ఏంటో మనోజ్, వచ్చే వారం వరకు ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఎలా జరుగుతుంది? వచ్చే వారం రవి, శృతి బయట పడుకోవాల్సి వస్తుంది కదా. మీ నాయనమ్మ రూల్స్ ప్రకారం అంతేగా. శృతి గురించి బాగా తెలుసు. తను లగ్జరీగా పెరిగింది. అవును, నీలాగే లగ్జరీ కానీ తను కంఫర్ట్గా తను మలుచుకుంటుంది. ఏం జరుగుతుంది? అనవసరంగా వాళ్ళ పేరెంట్స్ చెప్పి ఏదో ఒక పరిష్కారం చెప్తుంది. అప్పుడు మన ప్రాబ్లం కూడా ఆటోమేటిక్గా పోతుంది. శృతి చేయబోయే పొరపాటు ఫలితం కూడా దక్కుతుంది. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకో. ఓన్లీ ఏంటిది? అమ్మ, రోహిణి ఇంకా నిద్ర లేవలేదా? తనకి మెలకు వచ్చినప్పుడు లేస్తుంది కానీ నా ప్రాబ్లం అర్థం కావట్లేదమ్మా. ఏంటి నీ బాధ? రాత్రంతా నేను పడుకోలేదు. వీధిలో వాచ్మెన్లా డ్యూటీ చేస్తున్నా. ఏంట్రా మైక్రోవేవ్లో పెట్టి ఉడికించినట్లు ఉన్నావు ఇక్కడ. అవునులే, ఏసీ కూడా లేదు కదా, కాస్త ఉక్కపోస్తుంది, చెమటలు పడుతున్నాయి. అవును, అంతే కదా, మరి ఏం చేస్తాం? మీ నాయనమ్మ ఇచ్చిన రూల్ కదా. బుర్రపెట్టు ఆలోచించమ్మా. బాలుగాడిలాగా గేర్లు స్టీరింగ్ కాదు. నేను బిజినెస్లో బాగా చేసి నేను ఒక ఇల్లు కొనుక్కుంటాను. ఒరే, ఒక్క పూట కూడా పడుకోగానే అంత బాధపడుతున్నావు. మీ నాన్న నేను చాలా రోజులు పడుకునేవాళ్ళం. అప్పుడేమనిపించలేదా అయ్యో పాపం అని? జాలేసింది. కానీ నీకు పగలు నిద్రపోయే అవకాశం ఉంటుంది, నాకు అలా కాదు కదమ్మా. అమ్మా, నేను నీ కానీ మంచం పడుకుని మా రూమ్కి ఇప్పించమ్మా. మీ నాయనమ్మ మీ నాన్న కలిసి తీసుకుని అన్నయ్య. నేను నిమిత్త మాత్రాలే. పాపం ఏంటో రోహిణి కూడా అలాగే పడుకుంది చూడు. ఏదో ఒకటి చేద్దాంలే, వారం కదా, చూద్దాం. ఏంటి అందరూ సైకిల్ వేసుకుని అంటే అటు ఇటు చూడు మనోజ్. ఏంటి కుర్చీలు, బెంచీలు, సోఫాలు ఏం కావాలి? లక్షలు కావాలా? అరే లక్షలు మింగినోడా, ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదు, రాత్రంతా నిద్ర లేదు నాకు. అసలు దోమలు కుట్టేసాయి, మమ్మల్ని కుట్టేవి. ఏంటి చెమటలు పట్టేవి? అవును, మాకు కూడా చెమటలు పట్టేవి. ఏంటి సమస్యలు కూడా? నిద్ర పడితే ఒక పెద్ద మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది, కానీ అసలు నిద్రే పట్టలేదు. ఏంటో కొడుకు పేరు కోటిలింగం అని, కోటిలింగం కాదమ్మా, సోమలింగం అని ఏదో ఒకట్లేరా. షాప్ ఓపెనింగ్ చేయలేదు, అప్పుడే ఖాళీగా మైండ్ దొబ్బింది. ఖాళీగా కూర్చుంటే ఇలాగే నిద్ర వస్తుంది. ఓల్డ్ నుంచి పని చేయి. ఎందుకు వస్తుంది? నేను ఖాళీగా లేను. రేపటి నుంచి నా బిజినెస్ మ్యాన్ గుర్తుపెట్టుకో. నేను బిజినెస్ మ్యాన్ని. అసలు రేపు షాప్ ఓపెనింగ్ పెట్టుకుని ఏమీ పట్టించుకోవట్లేదు. అసలు షాప్ ఎవరు ఓపెన్ చేస్తున్నారు? ఇంకా ఎవరు దొరకలేదు. వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ ఓపెన్ చేయడానికి ఎప్పుడు వస్తారు? సరిగ్గా చెప్పావు డబ్బుడమ్మా. నేను సెలబ్రిటీని చేస్తున్న పార్కులో. ఏంటి ఓనర్లా మాట్లాడుతున్నారు? అసలు పూలు అమ్ముకునే వాళ్ళు కూడా ఇలా మాట్లాడరు. ఏం జరుగుతుంది? ఏంటి ఇండియాలోనే? అవును, అసలే మీ మామ జైల్లో పంపించాడు కదా, ఆ మేకమామతో డబ్బులు పంపించాడు కదా. మేకమామ అంటే గుర్తొచ్చింది. ఆ మేకమామ ఇండియాకి ఒంట్లోనే ఉన్నాడు కదా వదిన, పిలవచ్చు కదా. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటో? ఏంటో ఎందుకు అమ్మ? ఏంటి వరే, రిబ్బన్ కటింగ్కి నేను డబ్బులు పోస్తే ఎలక్ట్రికల్ వస్తువులు వస్తాయి, దాని బదులు ఫర్నిచర్ కొనుక్కో. నానే కస్టమర్ బిజినెస్ స్టార్ట్ చేసి నీకేం తెలుసు? కస్టమర్లు తొందరగా అట్రాక్ట్ అవుతారు. అరే ఆఖరికి శృతి కూడా ఈ పూల బండి మీదే ఓపెన్ చేసింది. ఏమన్నా అనుకుంటున్నారా? బిజినెస్ అంటే పూల షాప్ అనుకుంటున్నారా ఏంటి? ఏదైనా సరే మా నిర్ణయం మేము తీసుకుంటాం, అది మీకు అనవసరం అంటూ రోహిణి అంటుంది. పాపం చిన్నబుచ్చుకున్న ప్రేమ ఏం చేయాలో తెలియదు. ఏం జరుగుద్దో చూద్దాం. షాప్ ఓపెనింగ్ ఎవరి చేత చేయిస్తారు,
ఏంటి నీ తప్పొప్పులు కూడా అన్నీ చూసేది అమ్మేరా దరిద్రుడా అని బాలు తిడుతూ ఉంటాడు. అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.